ఏంటమ్మా ఏ కాలంలో ఉన్నావు నువ్వు? ఇంకాని నువ్వు అడిగే బడ్జెట్కి అసలు ఏ షాప్ వాడైనా ఇస్తాడా? బయట ప్రైజెస్ పెరిగాయి, ఆ మాత్రం తెలీదా నీకు? సరే, నువ్వు అడిగే బడ్జెట్లో ఏ షాప్ వాళ్ళైనా ఇస్తే కనుక అప్పుడు వచ్చి నువ్వు నన్ను అడుగు అన్నారు ఒక షాప్ అయినా. ఆ మాటకి నేను అస్సలు ఫీల్ అవ్వలేదు. ఎందుకో తెలుసా, మైండ్ నేను ముందే ట్యూన్ చేసుకుని వెళ్ళాను. ఆ ప్రైస్ రేంజ్లో అడిగితే ఎవరైనా అలా అంటారు అని. కానీ ఎక్కడో ఉన్న విదేశాల్లో ఉన్న వాళ్ళకి తెలియదు కదా, ఎప్పుడో 5 years బ్యాక్ ఉన్న ప్రైస్ ఇప్పుడు కూడా ఉందనుకుంటున్నారు. కానీ కాదండి, ఎవ్రీ ఇయర్ ప్రతి దాని మీద ప్రైస్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ప్రైస్ పెరిగిపోతుంది. పైగా 5 years బ్యాక్ ఉన్న ప్రైస్ ఇప్పుడు అస్సలు ఉండదు కదా. ఒక క్లయింటే కాదండి, నన్ను కాంటాక్ట్ అయ్యే ఎన్ఆర్ఐ క్లయింట్స్ కొంతమంది ఆ బ్యాక్ ప్రైజెస్ రేంజెస్లోనే ఉన్నాయి అనుకుంటారనమాట. అందుకే వాళ్ళకి నాకు ఏ గొడవ లేకుండా శుభ్రంగా బిల్స్ అయితే ఫొటోస్ తీసి షేర్ చేసేస్తాను. సరే, కానీ ఈ ఫ్రాక్ అయితే కర్లీ కట్ స్టిచ్చింగ్ కావాలి అన్నారు, విత్ ఇక్కత్ చున్నీ కావాలి అన్నారు, ఆ కలర్ కాంబినేషన్ మగ్గం వర్క్ కావాలి అన్నారు. సో మొత్తం చున్నీతో సహా సెట్ చేసి కస్టమైజ్ చేయించి పంపించాను.